హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఈస్ రాజీ ఆఫ్ ఐనటర్ K&E నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో నేను యామ్ ఈజ్ ఆర్ గురించి ఎలా వాడాలి వాటి గురించి చెప్పాను కదా. సో అందరూ ప్రాక్టీస్ చేశారా? డైలీ యాక్టివిటీస్ యూస్ చేస్తూ ఎక్కువ ప్రొనౌన్స్ చేశారా మరి? సో ఒకవేళ చేసి ఉంటే, ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఆ డౌట్ ఏమిటంటే, నేను ఐ, వి, దే, హీ, షీ గురించి మాత్రమే చెప్పాను. ఒకళ్ళ గురించి చెప్పలేదు. ఏమిటది? యు. సో యు మన తెలుగులో నువ్వుకి మీరుకి రెండిటికి కలిపి ఇంగ్లీష్లో ఒకటే పదం, అది యు అని చెప్పాను. సో ఇప్పుడు దానికి ఈస్ వాడాలా, ఆర్ వాడాలా? సో మనకి ఇంగ్లీష్లో యు అనేది ప్లూరల్. సో యూకి మనం ఆరే వాడతాం. సో వాటి కోసం ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఎలా రాస్తాం? సో ఆర్ యూస్ చేస్తున్నాం, ప్లస్ వర్బ్కి ఇంగ్ ఫామ్ కూడా పెడతాం. కాబట్టి సో యు ఆర్ రైటింగ్. యు ఆర్ రైటింగ్ అంటే నువ్వు రాస్తున్నావు. ఆర్ యూ రైటింగ్? క్వశ్చన్ కూడా. ఆర్ యూ రైటింగ్? రైటింగ్. నువ్వు రాస్తున్నావా? ఎస్, ఐ యామ్ రైటింగ్ అనే రివర్స్లో ఆన్సర్ చెప్పచ్చు. అండ్ యూ ఆర్ రీడింగ్ ఏ బుక్. యూ ఆర్ రీడింగ్ ఏ బుక్. ఆర్ యూ రీడింగ్ ఏ బుక్? అర్థమవుతుందా? సో యూకి మనం ఏం పెడతాము అంటే ఆర్ యూస్ చేస్తాము. అండ్ ఆర్ ఈజ్ యామ్ యూస్ చేసినప్పుడు వర్బ్కి ఐఎన్జీ ఫామ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇది కూడా కలిపి ప్రాక్టీస్ చేయండి. మీ ఎదుట ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయండి. యు ఆర్ అని క్వశ్చన్ చేస్తూ ఉండండి. అండ్ నేను మీకు చెప్పాను, అంటే మనకి మెయిన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కారణం ఏంటి? మనం క్వశ్చన్ చేయగలగాలి, ప్లస్ ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయగలగాలి, అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పగలగాలి. అండ్ మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఆర్ యూ, ఈజ్ హీ అంటే జస్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ వరకు నేర్చుకున్నాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి ఎలాంటి క్వశ్చన్స్ కావాలంటే క్వశ్చనింగ్ వర్డ్ ఉండాలన్నమాట. అలాంటి క్వశ్చన్స్ మనకి వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఆ క్వశ్చనింగ్ వర్డ్స్ ఏమిటి అంటే ఇవి. సో ఇవి క్వశ్చనింగ్ వర్డ్స్. ఏంటివి అవి? వేర్, వై, వాట్, హౌ, వెన్, విచ్. సో అవసరం అనుకున్న వాళ్ళు కంపల్సరీ నోట్ చేసుకోండి. పేపర్ అండ్ పెన్, బుక్ అండ్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. అంటే వేర్ అంటే ఏంటి? ఎక్కడ. దీనికి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాము అంటే, వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడ అనేదానికి వేర్ అర్థం అనమాట. వేర్ ఆర్ యూ గోయింగ్. అండ్ వై అంటే ఎందుకు. వై ఆర్ యూ గోయింగ్. వై ఆర్ యూ వెయిటింగ్. వై ఆర్ యూ వెయిటింగ్. వై ఆర్ దే ప్లేయింగ్ నౌ. వై ఈజ్ హీ డూయింగ్ సంథింగ్. అలా మనం వై ఈజ్ హీ డూయింగ్ సంథింగ్ అంటే వై ఆర్ యూ వెయిటింగ్ అంటే ఎస్ అని చెప్తే సరిపోతుందా? ఎస్ ఐ ఆమ్ వెయిటింగ్ అంటే సరిపోతుందా? కాదు, కుదరదు కదా. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను అనేది అవతల వాళ్ళకి వివరణ ఇవ్వాలి. వై ఆర్ యూ వెయిటింగ్ అని అవతల వాళ్ళు నన్ను అడిగారు, ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే అని సమ్ వివరణ ఇవ్వాలి కదా. సో ఇవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగే క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వేర్ ఆర్ యూ గోయింగ్. నేను చెప్పినవి నోట్ చేసుకోకుండా మీ ఓన్గా మీరు రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? వేర్ ఆర్ యూ గోయింగ్. అండ్ వై అంటే ఎందుకు. వై ఆర్ యూ వెయిటింగ్. వై ఆర్ దే ప్లేయింగ్. వై ఈజ్ హీ లీవింగ్ ద క్లాస్. లీవింగ్ అంటే LEAVE, లీవ్ అంటే వదిలి వెళ్ళిపోతున్నాడు. క్లాస్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు. వై ఈజ్ హీ లీవింగ్ ద క్లాస్. క్లాస్ మధ్యలో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు. అండ్ వాట్ అంటే ఏంటి. వాట్ ఈజ్ యువర్ నేమ్
అంటే నీ పేరు ఏంటి, నీ పేరు ఏమిటి, మై నేమ్ ఈస్ అని చెప్తాం, అవునా. అండ్ హౌ అంటే ఎలా, అంటే హౌ ఈజ్ యువర్ పెట్. పెట్ అంటే ఏమిటి, పెంచుకునే దాన్ని పెట్ అంటాం. క్యాట్ కావచ్చు, డాగ్ కావచ్చు, ఏదైనా పెట్స్ అంటాం వాటిని. సో హౌ ఈజ్ యువర్ పెట్ అంటే నీ పెట్ ఎలా ఉంది, ఎలా ఓకేనా. అండ్ వెన్ అంటే వెన్ ఈజ్ హీ అరైవింగ్. వెన్ ఈజ్ హీ అరైవింగ్ అంటే అతను ఎప్పుడు వస్తున్నాడు. అరైవింగ్ అంటే వస్తున్నాడు, అతను ఎప్పుడు వస్తున్నాడు. అండ్ విచ్ అంటే ఏంటి, ఏది అని అర్థం. ఇందులో ఇది అని ఉంది కానీ ఏది. సో విచ్ కలర్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. అర్థమైందా, విచ్ కలర్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. అర్థమైందా, అంటే నీ ఫేవరెట్ కలర్ ఏమిటి, ఓకేనా. సో ఇవి WH క్వశ్చన్స్ అనమాట, అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అనమాట. వీటితో మనం మ్యాక్సిమం ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం. నేను నిన్న మీకు నేర్పించినవేమో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇవి యూజ్ చేసి ఇప్పుడు మనం ఎవరినన్నా అడగడం, వాట్ ఈస్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, వాట్ ఆర్ యువర్ హాబీస్, అవునా, వాట్ ఆర్ యువర్ హాబీస్, అవునా, అలాంటివి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదా. సో ఇవి వాటి కోసం యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వీటిని యూస్ చేసి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిర్రర్ ముందుకు వెళ్ళండి, ప్రాక్టీస్. వాట్ డిడ్ యూ డూ టుడే, నువ్వు ఈరోజు ఏం చేసావు. అండ్ సమాధానాలు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, ఇప్పుడు ఏం చేస్తున్నావు. ఐ యామ్ డూయింగ్ దిస్ వర్క్, ఐ యామ్ బాయిలింగ్ వెజిటేబుల్స్, ఐ యామ్ కుకింగ్ ఫుడ్. అలాంటివి మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇప్పుడు WH వాట్ అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి కదా, మన క్వశ్చనింగ్ వర్డ్స్ అన్నీ అయిపోయాయి కదా. వీటితో కూడా మీరు నిన్న చెప్పిన యామ్, ఈజ్, ఆర్ మీరు క్వశ్చన్ చేయడం అండ్ ఆన్సర్ చేయడం. మీతో పాటు ఇంకొకళ్ళు ఉంటే కనుక వాళ్ళని క్వశ్చన్ చేయండి అండ్ ఆన్సర్స్ తెచ్చుకోండి. అండ్ మీరు వాళ్ళని క్వశ్చన్ చేయమనండి, మీరు ఆన్సర్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు యామ్, ఈజ్, ఆర్ పక్కన ING ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తూ, అండ్ సింగులర్కి ఈజ్, ప్లూరల్కి మోర్ దాన్ 1 పర్సన్ ఉంటే ఆర్ యూజ్ చేసి మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తూ క్వశ్చన్ అడగడం, ఆన్సర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఎక్కువ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అండ్ మాట్లాడడం మీకు ఫ్లూయెన్సీ రావాలి, ఫ్లో రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. అండ్ ఈరోజు యామ్, ఈజ్, ఆర్ గురించి చెప్పాను కదా. ఈరోజు దాని తర్వాత మీకు ఏం చెప్తున్నానంటే హ్యాజ్ అండ్ హ్యావ్, HAS హ్యాజ్, HAVE హ్యావ్, ఈ రెండు ఎక్కడ వాడతామనేది చెప్తాను నేను. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ లాగానే హ్యాజ్, హ్యావ్ కూడా, ఇవి కూడా I, we, you, they, he, she కోసమే వాడతాం. he, she, it, ఓకేనా. హ్యాజ్ ఎవరి కోసం అంటే సింగులర్ వాళ్ళ కోసం హ్యాజ్ వాడతాం. ప్లూరల్ కోసం హ్యావ్ వాడతాం. ప్లూరల్ ప్లస్ ఐ. ప్లూరల్ అంటే ఏమేంటివి, యు, దే, వి, అవునా, యు, దే, వి మోర్ దాన్ 1 పర్సన్ కాబట్టి వీటిని ప్లూరల్ అంటాం. వీటితో పాటు ఐకి కూడా హ్యావే వాడతాం, హ్యావ్, ఓకేనా. అండ్ మిగిలినవి హీ, షీ, ఇట్ వీటికి హ్యాస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు హ్యాస్, హ్యావ్ యూజ్ చేసి ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి వినండి. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. He has completed the project. I have cooked right now. They have finished their work. They have finished their work. We have taken vegetables. You have practiced well. We have played a lot. So, we పక్కన have and they పక్కన have. హీకి, షీకి పక్కన హ్యాజ్. ఇప్పుడు ఈజ్ ఎలా వాడుతున్నామో హ్యాజ్ అలాగా, ఆర్ ఎలా వాడుతున్నామో హ్యావ్ అలాగా. అండ్ మనకి హ్యాజ్కి, హ్యావ్కి పక్కన వచ్చే వర్బ్ ఫామ్ V3 ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి వర్బ్ ఫామ్స్ అంటే మనకు చేసే పనివి 3 ఫామ్స్ ఉంటాయి అన్నమాట. V1, V2, V3 అని మనం యూజ్ చేసేది V3 ఫామ్. హ్యాజ్కి, హ్యావ్కి పక్కన మనం V3 ఫామ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇవి చూడండి. ఇవి V3, V1, V2, V3 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, ఓకేనా. ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు ఒక ఇది వస్తుందన్నమాట.
సో మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏదైనా తెలియలేదు, మీరు మాట్లాడే వర్డ్కి V3 ఫామ్ ఏంటో తెలియలేదు అంటే సింపుల్గా ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి V3 ఫామ్ ఆఫ్ మీరు అనుకున్న వర్డ్ ఏదైతే ఉందో అది టైప్ చేయండి. దాంట్లో కంపల్సరీ V3 ఫామ్ వస్తుంది. అది ఒక 2-3 టైమ్స్ మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, అదే గుర్తుండిపోతుంది. ఓకేనా? సో V3 ఫామ్ని యూజ్ చేయాలన్నమాట. మనం హ్యాస్కి హ్యావ్కి పక్కన V3 ఫామ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్లు ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం మనం ఆ పని చేస్తున్నప్పుడు ఐ యామ్ కుకింగ్, ఐ యామ్ ప్లేయింగ్ అంటే ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మనం యామ్, ఈజ్, ఆర్లు వాడతాం. ఇప్పుడు హ్యాజ్, హ్యావ్ ఎక్కడ వాడతాము అంటే జస్ట్ అప్పుడే కంప్లీట్ అయిపోయిన పనుల దగ్గర మనం హ్యావ్, హ్యాజ్లు వాడతాం. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మళ్ళీ రిపీట్ చేస్తా, చెక్ చేసుకోండి. షీ హ్యాజ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అంటే అంతకుముందే కంప్లీట్ చేసింది అని, అంటే కంప్లీట్ అయ్యింది అని అలా పాస్ట్కి వెళ్ళిపోదు. అది ప్రజెంట్లోనే షీ హ్యాస్ కంప్లీటెడ్, రీసెంట్గా కంప్లీట్ చేసింది. హీ హ్యాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఐ హ్యావ్ కుక్డ్ రైట్ నౌ అంటే కుకింగ్ అయిపోయింది, నా కుకింగ్ అయిపోయింది. ఐ హ్యావ్ కుక్డ్ రైట్ నౌ. దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్. వీ హ్యావ్ టేకెన్ వెజిటేబుల్స్. వీ హ్యావ్ ప్లేడ్ ఎ లాట్. చూసారా, ఇవన్నీ V3 ఫామ్స్ అనమాట. ప్లేకి V3 ఫామ్ ఏంటి? ప్లేడ్. టేక్కి V3 ఫామ్ ఏంటి? టేకెన్. కుక్కి కుక్డ్. కంప్లీట్కి కంప్లీటెడ్. ఫినిష్కి ఫినిష్డ్. ఓకేనా? ఈట్కి ఈటెన్. ప్రాక్టీస్కి ప్రాక్టీస్డ్. అందుకే మీకు ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను కదా, అవి ఒకసారి చెక్ చేయండి. మీకు V3 ఫామ్స్ మ్యాక్సిమం గుర్తుంటాయి. గుర్తుండలేదు, నేను ప్రాక్టీస్ చేసే వర్డ్కి మీకు V3 ఫామ్ తెలియలేదంటే కనుక కంపల్సరీ గూగుల్ సెర్చ్ చేయండి. ఓ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మీకు గుర్తుండిపోతుంది అది. అండ్ హ్యాజ్, హ్యావ్ చెప్పాను అంటే హ్యాజ్ దేనికి? సింగులర్కి. హ్యావ్ దేనికి? ప్లూరల్కి. అలాగే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అంటే HAS, హ్యాస్, BEEN, హ్యాస్ బీన్. అండ్ HAVE, హ్యావ్ బీన్. ఇవి కూడా వాడుతుంటాం అనమాట. వేటి పక్కన? I, we, you, they, he, she, it. సో ఐకి, వీకి, యూకి, దేకి ఏం వాడతామంటే హ్యావ్ బీన్. అండ్ మిగిలినవేంటివి? హీ, షీ, ఇట్కి ఏం వాడతామంటే హ్యాస్ బీన్. వీటితో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు ఒకసారి చూడండి, వినండి, జస్ట్ లిజన్ దెమ్. ఓకేనా? షీ హ్యాస్ బీన్ రైటింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ కుకింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. హీ హ్యాస్ బీన్ పెయింటింగ్. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్. They have been practicing their work. We have been working together. సో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు హ్యాస్ బీన్కి హ్యావ్ బీన్కి పక్కన ఏం పెట్టాలి అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్, ING ఫామ్. ఓకేనా? సో హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ దేని ముందు వాడాలో చెప్పాను, వాటి తర్వాత కూడా ఏం పెట్టాలో క్లియర్గా చెప్తున్నాను. అవునా? సో అవి వాటిని యూజ్ చేస్తూ మీరు ఇప్పుడు హ్యాస్ బీన్, ఇప్పుడు హ్యావ్ ఎందుకు వాడతామంటే జస్ట్ కంప్లీట్ అయిన సిచ్యువేషన్స్ దగ్గర మనం హ్యాస్ వాడతాం, హ్యావ్ వాడతాం. మరి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఎప్పుడు వాడతామంటే మనం పాస్ట్లో ఒక పని స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం, ఆ పనిని ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మై హస్బెండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఎ పర్టికులర్ కంపెనీ, ఇన్ దాట్ కంపెనీ సిన్స్ 2 years. I have been using this dress since many days. అంటే ఒక డ్రెస్ నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఇప్పటికీ వాడుతూనే ఉన్నాను, పక్కన పడేయలేదు. అండ్ మై హస్బెండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ద సేమ్ కంపెనీ సిన్స్ 2 years. అంటే 2 years నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తున్నాడు. పని చేయడం అయిపోలేదు, ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. చూసారా, పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. షీ హ్యాస్ బీన్ రైటింగ్ అంటే తను ఎప్పటి నుంచో రాస్తూనే ఉంది. ఐ హ్యావ్ బీన్ కుకింగ్ సిన్స్ మార్నింగ్ అంటే నేను మార్నింగ్ నుంచి కుక్ చేసే పనిలోనే ఉన్నాను, అంటే ఇప్పటికీ ఇంకా అవ్వలేదు నా కుకింగ్, చేస్తూనే ఉన్నాను. హీ హ్యాస్ బీన్ పెయింటింగ్ అతను ఎప్పటి నుంచో పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు, అయిపోలేదు.
ఆ పని పూర్తి అవ్వలేదు. అండ్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మెనీ డేస్. సో నువ్వు ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి. అర్థమవుతుందా మీకు? వీటినే క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా చేయొచ్చు. హ్యావ్లు యూజ్ చేసి కూడా హ్యాస్ షీ కంప్లీటెడ్ హర్ ప్రాజెక్ట్, హ్యావ్ యూ డన్ యువర్ వర్క్, హ్యావ్ దే టేకెన్ దేర్ ఫుడ్. చూసారా, వీటిని బట్టి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో వీటిని బట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్ అన్నీ ప్రాక్టీస్ చేయండి అనమాట. సో ఇప్పుడు నిన్న మీకేం చెప్పాను, మీరు చేస్తున్న పనిని ఐ యామ్ పర్ఫార్మింగ్ దిస్ వర్క్ అని చెప్పాను. అప్పుడు మీరేం గుర్తెచ్చుకోవాలంటే ఐ హ్యావ్ డన్ దట్ వర్క్ అనేది గుర్తెచ్చుకోవాలి. అండ్ ఎప్పటి నుంచో జరిగే సంఘటనలు హ్యాస్ బీన్ యూస్ చేస్తూ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. హ్యావ్ యూస్ చేస్తూ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. యామ్, ఈజ్, ఆర్ ఇవన్నిటితో చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీకు నేను చెప్పేవన్నీ గుర్తుంటున్నాయి కదా. యామ్, ఈజ్, ఆర్ పక్కన వర్బ్కి ఇంగ్ ఫామ్, అండ్ హ్యావ్కి పక్కన వర్బ్కి V3 ఫామ్, అండ్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్కి వర్బ్కి ఐఎన్జీ ఫామ్, వర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్. అర్థమవుతున్నాయి కదా ఇవన్నీ. సో ఇవి ఇలా ప్రాక్టీస్ చెయ్యండి. మీలో మీరు మాట్లాడడం, మీకు మీరు అవతల వాళ్ళు ఎవరు లేకపోతే మిర్రర్ ముందుకెళ్ళండి, మీకు మీరు చెప్పుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తూ చెప్పడం తెలుసుకోండి. ప్రెజెంట్ టెన్సే కాబట్టి ఎదుటి ఒక మనిషి కనపడుతున్నాడు, తను ఏదో వర్క్ చేస్తూ కనపడి ఉంటాడు. సో ఆ వర్క్కి ఇంగ్లీష్లో ఏమంటారో తెలియకపోతే తెలుగులో తెలుస్తుంది కదా, దాన్ని గూగుల్ చేయండి, మీకు ఆ వర్డ్ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారో తెలుస్తుంది. అండ్ మీరు అప్పుడు మళ్ళీ దాన్ని సెంటెన్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా? అలా మీ అంతటా మీరు తెలుసుకునే వర్డ్స్ మ్యాక్సిమం మీరు మర్చిపోరు. పక్కన ఏమన్నా ఇచ్చి షీట్ ఇచ్చి బై హార్ట్ చేయమంటే అవే మర్చిపోతారు తప్ప మీరు తెలుసుకొని ట్రై చేసిన వర్డ్స్ ఏవి మీరు మర్చిపోరు. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మర్చిపోరు. అండ్ మనకి ఈ ప్రాక్టీస్ ఎక్కువతో పాటు మనకి యాక్సెంట్ అలవాటు అవ్వాలి అంటే కంపల్సరీ లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి, రీడింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మీరు ఎక్కువ చదువుతూ ఉంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ అలవాటు అవుతుంది అనమాట. లిజనింగ్ వల్ల కూడా ఎక్కువ అలవాటు అవుతుంది. సో బుక్స్ ఓకే, మూవీస్ చూడడం వల్ల కూడా మనకి సబ్ టైటిల్స్ అయితే లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ నేను లిజనింగ్ స్కిల్స్ పెరగడానికి ఒక కొత్త యాప్ చూపిస్తాను. అది మీ గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి. దాని ప్రొసీజర్ కూడా మీకు చెప్తాను. పాడ్కాస్ట్ గో అనే యాప్ అనమాట. పాడ్కాస్ట్ గో అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసి దాంట్లో డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ కొట్టండి. గూగుల్ ప్లేలో పాడ్కాస్ట్ గో అని కొడితే మీకు కనపడుతుంది. దాన్ని ఇన్స్టాల్ అయ్యాక అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఆ పైన సెర్చ్ సింబల్ ఉంటుంది కదా, సెర్చ్ సింబల్ దగ్గర క్యూలిప్స్ CULIPS అని టైప్ చేస్తే మీకు క్యూలిప్స్ అనే వాళ్ళవి కనపడతాయి. సో అది ఓపెన్ చేయండి. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకసారి ఒకటి ఓపెన్ చేసి అది జస్ట్ ఆడియో ఫైల్స్ అనమాట. అది స్టోరీస్ అని ఎపిసోడ్స్ రూపంలో మనకి చాలా ఈజీగా అర్థమయ్యే ఇంగ్లీష్ అనమాట. అతను చెప్పే విధానం కానీ చాలా స్లో మేనర్లో మనకు అర్థమయ్యే రీతిలో చెప్తుంటాడు. సో ఒకసారి స్టోరీస్ అవి లిసనింగ్ పర్పస్ కోసం వినండి. హియరింగ్ కాదు, లిజనింగ్. హియరింగ్ అంటే మనం ధ్యాస పెట్టనిది హియరింగ్, మనం ధ్యాస పెడుతూ వినేది లిజనింగ్ అనమాట. మనం కూడా తెలుసుకుంటున్నాం, ఆ స్టోరీ ఏంటో మనం చెప్పగలగాలి. ఫస్ట్ వినండి. ఒకటి ఓపెన్ చేశారనుకోండి, మీకు ఓపెన్ అవుతుంది, వినండి. విన్నాక మొత్తం మీ వల్ల కాకపోతే ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వినండి, పాజ్ చేయండి, మీరు చెప్పండి, మళ్ళీ ఆన్ చేయండి, మళ్ళీ ఒక 20 సెకండ్స్ వినండి, మళ్ళీ మీరు చెప్పండి. అలా ఒక ఎపిసోడ్ చూడండి, ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేయండి. అండ్ మొత్తం మీరు చెప్పగలిగేలాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది అనమాట మీరు మెయిన్ చేయాల్సింది, ప్రాక్టీస్. ఎక్కువ వినాలి, ఎక్కువ చెప్పాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ చెప్పాలి. ఓకేనా? ఇలా మీకు వర్డ్స్ కూడా కొత్త వొకాబులరీ అన్నీ అలవాటైపోతాయి. సో ఇది మాత్రం డెఫినెట్గా మర్చిపోకుండా చేయాల్సిన పని. పాడ్కాస్ట్స్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోండి. రోజుకొక పాడ్కాస్ట్ కంపల్సరీ వినడం, మీకు మీరు చెప్పడం అలవాటు చేసుకోండి. సో ఓకేనా? సో యామ్, ఈజ్, ఆర్లు, హ్యాస్, హ్యావ్,
హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ వీటితో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అండ్ సెంటెన్సెస్ ఫామ్ చేయడం అలవాటు చేసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. రేపు ఇంకొక టాపిక్ నెక్స్ట్ క్లాస్లో మీ ముందు ఇంకో కొత్త టాపిక్, అంటే ఇవి మెయిన్ దేనికి చెప్తున్నాను, గ్రామర్ కరెక్షన్స్ కోసం. హ్యాస్ పక్కన ఏది వాడాలి, హ్యావ్ పక్కన ఏది వాడాలి, హ్యాస్ బీన్ పక్కన ఏది వాడాలి అనేది మీకు క్లారిటీ ఇవ్వడానికే ఇవన్నీ అనమాట. వీటితో మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వచ్చేది, జస్ట్ మీ గ్రామర్ మిస్టేక్స్ కరెక్ట్ చేస్తున్నాను అంతే నేను. అండ్ గైడ్ చేస్తున్నాను, మీరు ఏది వాడితే మీకు లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఎలా మాట్లాడతారు అనేది గైడ్ చేస్తున్నాను. సో మీరే ప్రాక్టీస్ చెయ్యాలి, అప్పుడే మీకు మాట్లాడడం వస్తుంది. సో ఇది ఈరోజు క్లాస్. రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, ఓకేనా? సో నా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నోటిఫికేషన్స్ వస్తాయి, నేను ఏ కొత్త పోస్ట్ చేసినా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరు నా నెక్స్ట్ క్లాస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.